ఒకానొక రాజు కూతురు గర్భశోకముతో దుఃఖించుచుండెను. ఆమెకు 7 పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమున కేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుచుండెను. అంతనొకనాడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై, కుమారి, నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు అని అడిగిరి. అందులకామె, స్వామీ, పుట్టి చచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను అని బదులు చెప్పెను. ఆ సంగతి విని వారు జాలిపడి, అమ్మాయి, నీవు క్రిందటి జన్మలో పూర్ణాదివారముల నోమునోచి దానిని ఉల్లంఘన చేసితివి. అందుచేతనే నీకీ జన్మలో ఇట్టి దుఃఖము సంప్రాప్తమయ్యెను. ఇప్పటికైనా నీవా నోమును సక్రమముగా నోచి కథ చెప్పుకుని అక్షతలు శిరస్సుపై వేసుకునిన ఎడల నీకీ దుఃఖము తొలగగలదు అని చెప్పి వెడలిపోయిరి. వారి మాట ప్రకారం రాజకుమార్తె ఇంటికి వెళ్లి పూర్ణాదివారముల నోమునోచి యథావిధిగా దానిని నిర్వర్తించెను. అప్పటినుండి ఆమెకు గర్భశోకము లేకుండెను. ఉద్యాపనము. ప్రతి ఆదివారము ఈ కథను చెప్పుకుని అక్షంతలు శిరస్సుపై వేసుకొని ఒంటిపూట భోజనము చేయవలయును. మరియునొక ముత్తైదువునకు అభ్యంగన స్నానము చేయించి 5 మానికల బియ్యమును పూర్ణపు టుండ్రములను దక్షిణాతాంబూలములతో వాయనం ఇయ్యవలెను. కథలో లోపము వచ్చినను వ్రతములో భక్తులారా, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఆశీస్సులు పొందండి.